49 సంవత్సరాలు నిండిన శుభ సందర్భంలో ఎలా పండుగ జరుపుకోవాలి, ఎక్కడ జరుపుకోవాలి, కేవలం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నటుడుగా నాకు జన్మను ప్రసాదించిన మా గురువు గారు దాసనారాయణ గారి ఆశీస్సులు, నన్ను ఎంతో ప్రేమగా సొంత తమ్ముడి కంటే ప్రేమించినటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు, ప్రేమించినటువంటి నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభనబాబు గారు, కృష్ణరాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతోమంది, వీళ్ళందరూ ఆశీర్వదించబట్టి, అన్నిటికంటే ముఖ్యం ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను. ఈ స్థానానికి రాకముందు నేను చెప్పాలంటే చాలా కథ చెప్పాలి, టైం అవుతుంది. కానీ 1975 ఒక ఫిబ్రవరి మార్చి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తూ, భక్తవత్సల నాయుడుగా ఉద్యోగం ఉండి, ఉద్యోగం లేక, సినిమాలు ఉండి, సినిమాలు లేక, కారు షెడ్లో ఉంటూ, భోజనం ఉండి, భోజనం లేక, ఎవరైనా భోజనం పెడితే బాగుండేమని తిరిగిన రోజులు గుర్తొచ్చి, అరే నా కళ్ళారా ఎంతోమందిని చూశాను మద్రాసులో కానీ, ఇక్కడ కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ. అంటే ఒక పూట కూడా భోజనం లేకుండా గడిపిన రోజులు జూనియర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఎంతమందికి సహాయం చేయగలం మనం అని మద్రాసులో నా వల్ల చేశాం. ఈ రోజున ఎక్కడెక్కడో పండుగలు జరుపుకోవచ్చు. నాకు భోజనం లేని రోజులు గుర్తొచ్చి, ఆ రోజును జూనియర్ ఆర్టిస్టులుగా ఎంత ప్రేమ ఉండిందో ఆ రోజు నుంచి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ప్రేమగా ఉండి వాళ్ళ పక్కన కూర్చొని భోజనం చేసేవాడిని. మీకు తెలియదు ఇది. అలాగా చిన్న ఆర్టిస్ట్ ఉంది, పెద్ద ఆర్టిస్ట్ ఉంది, ప్రతి ఒక్కరిని సహచరులను పిలిపించాలని, వాళ్ళతో కలిసి భోజనం చేయాలని హృదయపూర్వకంగా నా బిడ్డను ఆశీర్వదించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ పిలవాలని తమ్ముడు శివబాలాజీకి చెప్పి, విష్ణువు చెప్పాను, నాన్న 4-5 సంవత్సరాలు అయిపోయింది, నిన్ను ఆశీర్వదించారు వాళ్ళందరినీ ఓటు వేయమని అడిగాను. 600 ఉన్నారు, 500 మెంబర్స్ ఎంతమంది చేశారు, నిన్ను గెలిపించారు. గెలిపించిన వారిని, ఓటు వేసిన వాళ్ళని, వేయని వాళ్ళని అందరూ నాకు కావాలి. అందరూ మన సినిమాలు తీస్తూ ఉంటే ఉండాలి. మనకు భేదాభిప్రాయం లేదు, అరమణికలు లేవు, కులమతాలు లేవు, ఒకే పక్క నడిచి వెళ్ళాలి. మనమందరం ఒకటే, లేదు అందరూ ఒకటే. సినిమా పరిశ్రమ కళామ తల్లి, ఆ తల్లి ఒడిలో మనం బ్రతుకుతున్నాం. నీ పేరు మర్చిపోతున్నానే, తిలక్. నీకు గుర్తుందా? సారథి స్టూడియోలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, గుర్తుందా? మరి ఎప్పటి నుంచి నువ్వు నా అంటావు? సారథి స్టూడియోలో నేను మరపురాని మనిషి. అప్పుడు నువ్వు అక్కడ యాక్టర్గా వచ్చావు. మరి ఇన్ని సంవత్సరాలు మరపురాని మనిషి. అప్పటికి నేను నటుడు కాదు, నాకు జీతం 200 అప్పుడు సినిమా. అంటే మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోవాలని, మీతో కలిసి భోజనం చేయాలని, ఏర్పాటు చేయాలని నా బిడ్డకు చెప్పడం చాలా సంతోషం. నాన్న చెప్పడం రియలీ విష్ణుబాబు ఎలా చేస్తున్నాడనేది దూరంగా తనకు తెలియకుండా తెలుసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు రవిని అడగడం, మిగతా వాళ్ళు అడగడం, ఏమైనా నిజమేనా శివబాలాజీ ఒట్టేసి చెప్పు, అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? ఇంకా ఫైనల్గా ఒకటే ఉందనుకుంటా హౌస్, అది కూడా అదే తొందరలో అయిపోతుంది. ఒకరోజు లేట్ అవ్వచ్చు కాక, బట్ 100% 100% భగవంతుని సాక్షిగా అతను చెప్పింది చేస్తాడు. అదేమి పెద్ద ఇబ్బందికరమైనది కాదు. చేయాలి, ఎలా ఉండాలి, ఏమిటి అన్నది అతని మైండ్లో ఉంది. అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇండియాలోనే గర్వించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అవుతుంది ఇక్కడ. ఇక ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ పిలిచాను. చాలా సంతోషం.
నా కష్టాలు నష్టాలు లాభాలు సుఖాలు ఇవన్నీ ఎందుకు వేస్ట్ చెప్తే మీకు తెలుసు, ఎన్నోసార్లు పత్రికల్లో ఇచ్చాం. నాకు అందరూ సమానమే, నాకు అందరూ సమానమే, నాకు కులమతాలు లేవు, కులం కూడు పెట్టదని పెద్దలు చెప్పేవాళ్ళు మీ అందరికీ తెలుసు. అది మా కులం వాళ్ళు ఈ సినిమా చూడండి అంటే ఒక్కడు వచ్చి చూడండి, అక్కడ అన్ని కులాలు ఆశీర్వదించాలి. భారతదేశంలో నా సినిమా నా ఇన్స్టిట్యూషన్లో స్కూల్ పెట్టినప్పుడు అది నా కుర్చీ, నువ్వు కూర్చున్నావంటే రా ఇక్కడ గురించి మాట్లాడు అంటే వాళ్ళెవరు కూర్చోలేకనా? మా ఇంటి దగ్గర నేను తెచ్చాను ఆ కుర్చీ. కూర్చో 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 అంటే వస్తాను, కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్లా అంటాం. ఏం చేయాలి మరి? వాళ్ళు ఎవరు కూర్చోలేకనా? కూర్చో, ఎక్కడ కూర్చో. కాబట్టి కానీ కొంచెం అసంతృప్తి ఏంటంటే ఎంతమంది మెంబర్లు మన సిటీలో ఉన్నారో అంతమంది వస్తారనుకున్నాం. ఒక గ్రేడ్ వాళ్ళని వదిలేస్తాం, మిగతా నెక్స్ట్ ఏమిటి? పలానా వాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు వద్దురే, మిగతా వాళ్ళు అందరినీ పిలవండి అన్నాను. కనీసం 500 మంది అంతా వచ్చున్నారా, మన 400 వచ్చారు. ఏ ఒక్కరూ రాకపోయి ఉన్నా నాకు మనసు కష్టమే. భోజనం లేక రాలేదు, మీరు ఆప్యాయంగా ప్రేమగా మోహన్ బాబు గారు పిలిచారు అని మీరు వచ్చారు. నేను భోజనం లేని రోజులు గుర్తు చూడడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. మీరే కాదు, నేను కష్టపడ్డానని చెప్పడం కోసం. విద్యాలయాలు ఆ రోజే నేను కులమతాలు క్యాస్ట్ ఫీలింగ్ నో క్యాస్ట్ అని తీసేశాను మా స్కూల్లో. చాలామంది చెప్పుకోరు, మనం చేసిన విషయాలు ఇతరులు చెప్పరు, కొంతమందికి మనసు కష్టంగా ఉంటుంది. తను అన్నది మన లక్ష్మి, తనకు తెలుసు. చాలామంది అప్పుడున్న ప్రెసిడెంట్లు కానీ దీనికి మూవీ ఆర్టిస్ట్ మేము అది చేసేస్తాం అంటే ఎవరైనా చనిపోతే వెంటనే మీ పిల్లలు మేము చదివిచ్చేస్తాం, పొడి చేస్తాం, గెలిచేస్తాం అని చెప్పారు. ఎవరు ఎంతమందికి చేశారో నాకు తెలియదు, నాకు అనవసరం. నా దగ్గర తెలిసి నేను కూర్చోమ్మా పేర్లు చెప్పను కానీ నేను చనిపోయిన నటుడు భార్యకు ఉద్యోగం ఇచ్చాను, ఆ బిడ్డలను చదివించాను. ఆ తర్వాత వాళ్ళ తెలివితేళ్లతో వాళ్ళ హీరోలని ఈ మధ్యన విన్నాను, 2-3 రోజుల ముందు హీరోలు అయ్యారు. అలాగే ఇంకొక నటుడు నా పక్కన యాక్ట్ చేశాడు, శ్రీలక్ష్మి బంధువు. అతని పిల్లలు కూడా హీరోయిన్ అయింది, హీరో నటులుగా ఉన్నారంటే చాలామంది పిల్లల్ని మనం చదివించాం. అది కొంతమంది అయినా చెప్తుంటారు, చెప్పుకోరు. బట్ నేను చెప్పాలి నిజం, నేను ఏం చేశాను నటుడుగా. అంటే కాస్తో కోస్తో చేస్తున్నాను, చేస్తాం కూడా. ఆల్రెడీ స్కూల్ నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ అయింది. ఇది సామాన్యమైన విషయం కాదు. కేవలం నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, నా తోటి నటీనటుల పెద్దవాళ్ళ ఆశీస్సులు, మీ అందరి అది ఆశీస్సులు కంటే కూడా అభినందనలు, ప్రేమ ఇవన్నీ ఈ స్థానానికి తీసుకొచ్చాయి. ఎల్లప్పుడూ మనం కలిసిమెలిసి ఉన్నాం. నా సినిమాలో కులాలని కాకుండా చాలామందికి అవకాశాలు కలిగించాను. నాకు అటువంటిది లేదు. మీ అందరి ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం, ఒక గొప్ప చిత్రం అవుతుందని, విష్ణు జీవితంలో ఒక మైలురాయి అవుతుందని. ఆల్రెడీ అతను 25 వారాల సినిమాలు తీశాడు, యాక్ట్ చేశాడు. దూసుకెడతా చాలా వండర్ఫుల్ పిక్చర్స్ ఉన్నాయి. కాబట్టి వాటినన్నింటినీ మించి అతను చలనచిత్ర చరిత్రలోనే ఇది గొప్ప సినిమా అవుతుందని, అవ్వాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలని మనసా వాచా కోరుకుంటూ థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని గురించి అన్ని విష్ణు చూస్తున్నాను అనుకుంటాను. కొంతమంది డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేశారు.
చాలామంది ఎంతో ఆప్యాయంగా నాతో కలిసి ఎంతో నువ్వు కానీ శ్రీలక్ష్మి కానీ చాలామంది కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మీ బిడ్డలకు అవసరం వస్తే, చదువు అవసరం వస్తే నా విద్యాలయాలు ఉన్నాయి అని ఎన్నోసార్లు చెప్పాను. ప్రెసిడెంట్ అయిన రోజున చెప్పాను విష్ణుబాబు, ఇది వాస్తవం. హ్యాపీగా ఒక 5th క్లాస్ 6th క్లాస్లో చేరిస్తే వాడు యూనివర్సిటీలో అంతవరకు చదివిస్తాను. ఇప్పుడు గొప్ప ఇతర అమెరికా ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది టైఅప్ అయ్యారు మన యూనివర్సిటీకి. అవన్నీ విష్ణుబాబుకి తెలుసు. ఈజ్ ఎ ప్రో ఛాన్సలర్. కాబట్టి నా ముగ్గురు బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి మనసా వాచ. చాలా సంతోషం అందరూ వచ్చిన దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం వరకు చెప్పుకుంటూ పోతే ఉంటుంది మ్యాటర్, అవసరం లేదు. క్లుప్తంగా ఎంతవరకు అంతవరకే. థ్యాంక్ యూ రవి, మీరండి. థ్యాంక్ యూ. నాకు అతను మన మాణిక్యం, నువ్వు మెసేజ్లు పంపిస్తుంటావు, అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు మా అన్నయ్యని ఇమిటేట్ చేస్తున్నావు నువ్వు. అప్పుడప్పుడు నాకు అర్థమైంది, అన్నగారి మీద అభిమానం అంతా చూపిస్తుంటావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క మెంబర్కి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా విద్య విషయంలో సహాయం కావాల్సి వస్తే నా యూనివర్సిటీ ఉంది, డెఫినెట్గా నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు ఎవరైనా మీరు సన్మానించాలనుకున్న